హలో అండి, శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికీ. ఈరోజు ఒక సింపుల్ వీడియోతో వచ్చాను మీ ముందుకి. దీన్నే బాళెహన్ను సీకర్ని అంటారు, లేదంటే బాళెహన్ను రసాయన. బాళెహన్ను అంటే కన్నడంలో అరటిపండు అని. ఇది కర్ణాటకలో దాదాపుగా ప్రతి ఇంట్లోనూ చేసుకునే వంటకం. ఇది చాలా సింపుల్గా ఉంటుంది. మన ఇంట్లో ఎక్కువగా అరటిపళ్ళు ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ పండిపోయినా, లేదంటే మిగలు పండినా కూడా ఇది ఈజీగా క్విక్గా 2 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. ఇప్పుడు పండగ కాబట్టి ఎలాగో మన ఇంట్లో ఎక్కువ పళ్ళు ఉండే ఉంటాయి. ఒక్కసారి చేసి చూడండి. దీనికోసం 3 ఎక్కువగా పండిన అరటిపళ్ళు తీసుకున్నాను. వీటిని తొక్క తీసుకోవాలి. ఇవి చుక్క అరటిపళ్ళు అంటారు కదండి, పెద్ద అరటిపళ్ళు, అవి తీసుకున్నాను. తొక్క తీసుకుని ఒక బౌల్లో వేసుకుని కొంచెం ముక్కలుగా ఉండేట్టుగా నలుపుకోవాలి. మరీ పేస్ట్ లాగా చేసేయకూడదు, కొంచెం అక్కడక్కడ ముక్కగా ఉంటేనే బాగుంటుంది ఇది. ఇలా చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక పావు స్పూను యాలక్కాయ పొడి, ఫ్లేవర్ కోసం వేస్తే చాలా బాగుంటుంది. మీరు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. దీంట్లో ఆల్రెడీ ఇవి తీయగా ఉంటాయి కాబట్టి ఒక టేబుల్ స్పూన్ అంతా పంచదార వేసాను. తర్వాత కొద్దిగా పాలు పోసుకోవాలి. ఇది 3 అరటిపళ్ళకి నేను 150 ml పాలు వాడాను. మొత్తం మీద కొద్దిగా పోసుకుంటున్నాను. ఇలాగ కొంచెం జారుడుగా ఉండాలి, మరీ నీళ్ళగా లేకుండా ఇలా ఉంటే బాగుంటుంది. ఇది ఒక చపాతీకి కానీ, పూరికి కానీ, పుల్కాకి కానీ కాంబినేషన్గా యూజువల్గా తింటాం. ఇది లేదు ఇలాగే తినేయాలి అంటే అలా కూడా తినేసేయచ్చు, చాలా బాగుంటుంది. మాకు పంచదార వద్దు అనుకుంటే బెల్లంతో లేదంటే తేనెని కానీ రీప్లేస్ చేయొచ్చు. అసలు ఏమీ వద్దు అనుకుంటే న్యాచురల్గా అరటిపండులో ఉండే స్వీట్నెస్ సరిపోతుంది, అలాగే తినేసేయచ్చు. చూడండి, ఇలా చపాతీతో తినండి, చాలా ఫిల్లింగ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. పిల్లలకైతే చాలా బలం ఇస్తుంది ఇది. ఒక్కసారి చేసి చూడండి, మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. పాక్సిద్ధి కుకరీకి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ సజెషన్స్ ఏమన్నా ఉంటే కామెంట్స్లో పోస్ట్ చేయండి.